51 శక్తిపీఠాలలో 27వ శక్తిపీఠం ఏమిటంటే జైన్పూర్ మహాలక్ష్మి శక్తిపీఠం. బంగ్లాదేశ్లోని సిల్హెట్ జిల్లా పచ్చని అడవులు, నిశ్శబ్ద కొండలు, పవిత్రతతో నిండిన వాతావరణం, అందరి దృష్టికి దూరంగా దాగి ఉన్న ఒక దివ్యమైన శక్తి క్షేత్రం ఉంది. అదే జైన్పూర్ శ్రీశైల్ మహాలక్ష్మి శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి మెడభాగం పడి ఈ భూమి అద్భుతమైన దైవశక్తితో ప్రకాశిస్తుంది. దేవి మహాలక్ష్మి రూపంలో, భైరవుడు సంబరానందుడు రూపంలో పూజలు స్వీకరిస్తారు. దక్ష యజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించగా శివుడు సతీదేవి శరీరాన్ని మోసుకొని విశ్వాన్ని సంచరించారు. విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. ఆ దివ్య చక్రం సతీదేవి శరీరాన్ని భాగాలుగా విడగొట్టారు. ఆ పవిత్ర భాగాల్లో మెడభాగం జైన్పూర్ ప్రాంతంలోని శ్రీశైలగిరుల వద్ద పడిందని పురాణాలు చెబుతున్నాయి. అదే ప్రాంతం శక్తితత్వం సక్రియమైన మహాలక్ష్మి శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. జైన్పూర్ శ్రీశైల పీఠం సంపద, శాంతి, సౌభాగ్యం ఇచ్చే స్థలంగా వేల ఏళ్ల నుండి ప్రసిద్ధి చెందింది. మహాలక్ష్మీదేవిని ఇక్కడ అష్టలక్ష్మి శక్తి, ధనలక్ష్మి కరుణ, కుటుంబ శాంతి ప్రసాదించే రూపంగా పూజిస్తారు. సంబరానాథేశ్వరుడు భక్తులకు రక్షణ, ధైర్యం, దివ్యశక్తి అందించే భైరవ స్వరూపం. ఈ శక్తిపీఠాన్ని దర్శిస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయని, వ్యాపార అభివృద్ధి జరుగుతుందని, కుటుంబంలో శాంతి ప్రసరిస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది అశ్వయుజం కార్తీకంలో ఇక్కడ జరిగే మహాలక్ష్మి హోమాలు అత్యంత శుభప్రదమైనవిగా గుర్తింపబడతాయి. జైన్పూర్ శ్రీశైల మహాలక్ష్మి శక్తిపీఠం భక్తి, దివ్యశక్తి, ఐశ్వర్యం కలిసిన అద్భుత స్థలం. సతీదేవి మెడపడి పవిత్రమైన ఈ క్షేత్రం ప్రతి భక్తునికి దివ్యశాంతి, ఆర్థిక శుభం, సౌభాగ్యం ప్రసాదిస్తారు. ఓం శ్రీ మాత్రే నమః.